చంద్రుడు మరో నెల పర్యటనను పూర్తి చేసేసరికి రాధగర్భంలో ప్రవేశించిన ఆ దివ్యాత్మ తన 2వ నెలను ప్రారంభించింది. ఇప్పుడు రాధ చుట్టూ వాతావరణం మరింత పవిత్రంగా మారింది. ఆమెలో కొద్దిగా మార్పులు ప్రారంభమయ్యాయి. ఆమెకు శరీరంలో మార్పులు గుర్తయ్యాయి. ఆమె భక్తి మరింత లోతుగా మారింది. భగవంతునితో బంధం బలంగా అనిపించసాగింది. ఇదే సమయంలో మొదటి నెలలో నిరాకారంగా గర్భంలో ఉన్న ఆత్మ ఇప్పుడు ధైర్యంగా రూపాన్ని సాధించుకోవడం ప్రారంభించింది. దైవాధీనంగా దేవశిల్పి విశ్వకర్మ ఆత్మను శరీర రూపంలో మలచడానికి ముందుకొచ్చాడు. తల, హృదయం, వెన్నెముక వంటి మూల అవయవాలు నెమ్మదిగా రూపం దాల్చడం ప్రారంభించాయి. ఇవి దైవిక నిర్మాణపు బీజాలు శాంతిగా గర్భంలో వికసించసాగాయి. ఆత్మ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శరీరంలో విశ్రాంతి పొందుతోంది. అది ఇంకా కోమలంగా, పద్మపు తోటను పోలినంత సున్నితంగా ఉంది. బ్రహ్మదేవుని దివ్యశక్తి రాధగర్భంలో ప్రవహిస్తూ ఆ శిశువులో కర్మజ్ఞానం, జీవ చైతన్యం, సంస్కారాలను నింపుతుంది. రాధ తన నిత్య పూజల్లో ఇప్పుడు గర్భధాన సూక్తం, లలితా సహస్రనామం వంటి శుభ శ్లోకాలతో ప్రార్థన చేసేది. ఆమె పలికే ప్రతి శబ్దం గర్భంలో ఉన్న ఆత్మకు శరీర రూపకల్పనకు మార్గనిర్దేశం చేస్తోంది. నవగ్రహ దేవతలు సూర్యుడు, చంద్రుడు, శుక్రుడు, గురుడు మొదలైన వారు ఈ శిశువుకు తగిన శక్తుల్ని పంపుతూ ఉన్నారు. చంద్రుడు ప్రశాంతతను ప్రసాదించాడు. సూర్యుడు ప్రాణశక్తిని నింపాడు. శుక్రుడు అందం, ఆకర్షణ శక్తిని దీవించాడు. ప్రతి అవయవం, ప్రతి శ్వాస, ప్రతి ధ్వని ఒక దైవిక తాళంలో సరిగమలుగా మారింది. ఒక రాత్రి రాధ తన కలలలో పద్మంలో విరజిల్లుతున్న లక్ష్మీదేవిని దర్శించింది. ఆమె మృదువుగా నవ్వుతూ ఇలా పలికింది, ఈ బిడ్డ నా కృపతో పుట్టనుంది. దాని జీవితం లోపల నుండి వెలుపల వరకు ఐశ్వర్యంతో నిండిపోతోంది అని. రాధ గర్భవతి అయిందన్న విషయం ఆమెకు స్పష్టంగా తెలియకపోయినా ఆమె చుట్టూ ఉండే శాంతి, ఆమె చూపులో ఉండే వెలుగు ప్రతి ఒక్కరిని ఆకర్షించసాగాయి. ఆమె కలలలో తాను బంగారు తోటల్లో నడుస్తుండటం, ఆకాశం నిండుగా మంత్రశబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. ఇదే సమయంలో ఆత్మ ఇప్పుడు మానవ రూపాన్ని స్వీకరిస్తూ తల్లి గుండె తడబాట్లు, ఆరో శరీర ధ్వనుల్ని మెల్లగా గ్రహించడం ప్రారంభించింది. 2వ నెల అనేది శరీర నిర్మాణం ప్రారంభమైన దశ. ఇది దైవిక శిల్పం జరిగిన దశ. అదృశ్యంగా ఉన్న ఆత్మ ఇప్పుడు దృష్టి చెందే శరీరాన్ని ధరించడానికి సిద్ధమవుతుంది. తల్లి పలికే ప్రతి మంత్రం, ప్రతి ప్రార్థన ఈ శిశువులో దైవిక శక్తిగా రూపాంతరం చెందుతుంది.